ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీవు కానీ స్తుతిస్తే సాతానుడు పారిపోతాడని నువ్వు తెలుసుకోగలగాలి. స్తుతిలోనైతే గొప్ప శక్తి ఉంది. స్తుతించడం ద్వారా మనం గొప్ప మేలులు పొందుకుంటూ ఉంటాము. అదృశ్యకరంగా పనిచేసే ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావము స్తుతించేటువంటి వారికి ఎంతగానో భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే వారు స్తుతించేటువంటి ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆ నామమును స్థిరంగా స్తుతించడం ద్వారా, పూర్తిగా నమ్మడం ద్వారా, కునుకక ఆయన సన్నిధిలో మెలకుగా ఉండడం ద్వారా దుష్టుడు పారిపోతాడని తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 50:23 స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనను. కనుక మార్గం సిద్ధపరచుకున్నటువంటి దేవుని గురించి ఈ దినానగానే మనం ఎరిగినట్లయితే అన్ని విషయములలో ఆయన నమ్మి స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30:21 యెరూషలేములో నున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయన్ను స్తుతించుచూ ఉండేది. కనుక ఈ దినాన మన హృదయంలో పులిసినది ఏమీ ఉండకుండా మనం చూసుకొని ఆయన లేఖనాలను బట్టి, ఆయన చేసినటువంటి మేలులను బట్టి మనం స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరగడాన్ని మన జీవితంలో మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలాన్ని ఈ దినాన నువ్వు నిజంగా స్తుతి ఆరాధన వ్యక్తిగతంగా నువ్వు స్తుతిస్తూ ఉండాలి. అలాగే సహవాసంలో కూడా స్తుతిస్తూ ఉండాలి. ప్రతి సమయమందును ఆయన లేఖనాన్ని ధ్యానిస్తూ ఆయన మహాత్యాన్ని గురించిన వివరణను బట్టి ఆనందిస్తూ ఉండాలి. కీర్తన గ్రంథము 22:23 యెహోవా యందు భయభక్తులు కలవరలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుడు ఎవరి స్తుతిని బట్టి, ఎవరి ప్రయాసను బట్టి దేవుడు ఆయన కృపను కలుగు చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 6:9 రాజుకు దర్యావేసు శాసనం వ్రాయించి సంతకం చేసినప్పుడు ఇటువంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పటికీ కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొలిటకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించి వస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులందరూ గుంపు కూడి రాజు దగ్గరికి సందడిగా వెళ్ళి దానియేలు గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఆ దానియేలు గురించి సింహాల బోన్లోని వేయబడితేనే కానీ ఒప్పుకోమని వారు గట్టిగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవల్లని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. కనుక రాజు కూడా దానియేలు పక్షంగా పనిచేస్తూ ఉన్నాడు. దానియేలు కూడా తన గురించి తాను దైవ సన్నిధిలో అతను విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పట్లాగే తాను చేయవలసిందంతా తను స్థిరంగా చేసుకుంటూ ఉన్నాడు. అంతటి రాజు ఆజ్ఞీయంగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహల గుహలో పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలుతో రాజు ఏం చెప్తున్నాడో చూడండి. రాజు నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. కనుక ప్రతి ఒక్కరు ఒక సమస్య వచ్చినప్పుడు, వారు చేయగలిగింది వచ్చినప్పుడు నీతో చెప్తారు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తూ ఉంటారు. కనుక నువ్వు చేసేటువంటి ప్రార్థనకి ఎంత బలం ఉందో ఈరోజు తెలుసుకోగలగాలి. నీ భక్తికి కూడా ఎంతో శక్తి ఉందని, ఆ శక్తిని బట్టి నువ్వు ఖచ్చితంగా విడిపించబడతావని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. కునికితే సాతానుడు వస్తాడు, కానీ స్తుతిస్తే సాతానుడు పారిపోతాడని తెలుసుకోగలగాలి. రాజు ఈ మాట చెప్పినప్పటికి కూడా తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యవాద్యం జరగనీయలేదు. అతను నిద్ర పట్టకపోయింది. తెల్లవారుజామున వేగంగా రాజు పరిగెత్తుకొని రావడం చూస్తూ ఉన్నాము. రాజు కూడా దానియేలు పక్షంగా అతను ప్రయాసపడుతూ ఉన్నాడు. అతను ఎంతో భారం కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఎంతమంది మన గురించి భారం కలిగి ఉన్నప్పటికీ, ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్ని సమయాల్లో మనం వ్యక్తిగతంగా మనం సిద్ధపడవలసినటువంటి అవసరత కూడా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొంచు యెహోవాను అర్పించదము. ఇతరులు చేసేటువంటి మన కొరకు చేసే స్తుతికి మనం కూడా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఇంకా అనేక మంది ప్రార్థన మన కాపుదల భద్రతగా మనకి
అది ఎంతగానో మహిమకరంగా ఉంటుండగా ఖచ్చితంగా ఈ దినాన దేవుడు తప్పిస్తాడు. కనుక నువ్వు ఎంత స్తుతిస్తే ఎంత బలమో, అలాగే నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారు కూడా అంతే బలంతో స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ మార్గం ఖచ్చితంగా సరళం చేయబడుతూ ఉంటుంది. కనుక నువ్వు కొనుకక ఆయన సన్నిధిలో నువ్వు స్తుతిస్తే సాతాను ఖచ్చితంగా పారిపోతాడు. ప్రభా, మీ దయగలిగే నష్టాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా దానియేలు ప్రభా నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు, అతడు స్తుతియాగం చేస్తూ ఉన్నప్పుడు, అతడు ముమ్మారు కిటికీలు తెరిచి నాయన యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది తండ్రి నాయన అతని గురించిన భారం కలిగి ఉన్నారు దేవా. రాజు అయితే తండ్రి నేను ఎంతో భారం కలిగి ఉన్నాడు తండ్రి. అతని గురించి తెలిసిన వారు అందరూ అతని పట్ల భారంతో ఉండే ఉంటారు దేవా. నేను ఈ గురించి మాతో ఎంతోమంది మా కొరకు స్తుతిస్తూ ఉంటున్నప్పుడు మేము కూడా మెలకువ కలిగినైనా పరుగులెత్తడానికి కృప దయచేయమని, నేను ఈ స్తుతి అంతా వ్యర్థం కాకుండా ఉన్నట్లుగా నీ నామం యొక్క బలమును బట్టి గొప్ప కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. స్తుతియాగం అర్పిస్తుండగానే ఈ దినం మన గొప్ప కార్యములు జరిగించి శత్రువుల యొక్క బలము సంపూర్ణంగా తీసివేసి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.